టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి మీద అడ్వకేట్ రాపోలు ఆనంద్ భాస్కర్ ఆరోపణలు చేశారట. ఆధారాలతో గవర్నర్, సీఎం, ఏసీబీ, డీజీలకు ఫిర్యాదు చేశారట. ఆయన అవినీతి తిమంగలం మహేందర్ రెడ్డి, అలాంటి ఆయనను మీరు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఎలా నియమించారు అని ఈయన ఫిర్యాదు చేశారట. ఆ ఫిర్యాదులో ఏమేం చెప్పారో మనం చూద్దాం. పోలీస్ శాఖలో డీజీపీ పోస్టు సహా వివిధ హోదాల్లో పనిచేసిన మహేందర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్ల మేర ఆస్తులు పోగేసుకున్నాడట. అమ్మో, 1,00,000 కోట్లట. డీజీపీ మహేందర్ రెడ్డి ఆస్తులు 1,00,000 కోట్లట. 1,00,000 కోట్లు పోగేసుకున్నారు అని రాపోలు ఆనంద భాస్కర్ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఆధారాలు కూడా సబ్మిట్ చేశారట. గవర్నరు, సీఎంతో పాటు ఏసీబీ, డీజీపీకి ఫిర్యాదు చేశారట. సినీ నటి సౌందర్యకు ప్రస్తుతం గండిపేట మండలంలోని వట్టునాగులపల్లిలో ఉన్న 11 నుంచి 33 ఎకరాల భూమి ఉండేది. దీనికి సంబంధించి సౌందర్య సోదరుడు అమర్నాథ్ వేలిముద్రలు ఫోర్జరీ చేసి డాక్టర్ ఎల్లమంచలి బసవేశ్వరరావుకు సేల్ డీడ్ చేశారు. దీంట్లో మహేందర్ రెడ్డి, ఆయన రియల్ ఎస్టేట్ పార్ట్నర్ వివి రమణ, సోదరుడు వెంకటరెడ్డి, సోదరుని కుమారుడు చెన్నారెడ్డి పాత్ర, వీళ్ళందరికీ పాత్ర ఉందట. హైదరాబాద్ సిపిగా ఉన్నప్పుడు సిసిఎస్ పాత భవనాన్ని కూల్చివేయించి కొత్త భవనాన్ని కట్టించారని కూడా దీనికి 8 కోట్లు ఖర్చు కాగా 16 కోట్ల బిల్లులు సృష్టించారు. 8 కోట్లు స్వాహా చేసినట్టు ఆరోపించారు. ఇలా పలు లావాదేవీలకు సంబంధించి వివరాలను రాపోలు ఆనంద భాస్కర్ తన ఫిర్యాదులో ఆధారాలతో సహా పేర్కొన్నారట. మొత్తానికి అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ మీద ఫస్ట్నే ఒక పెద్ద బాంబు అయితే వేశారు రాపోలు ఆనంద్ భాస్కర్. దానికి సంబంధించి కొన్ని ఆరోపణలు కూడా ఆయన వేశారు. ఒకటేసారి 10-20 కాదు, 1,00,000 కోట్ల అక్రమ సంపాదన చేశారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. నిజంగానే ఒక డీజీపీ స్థాయికి 1,00,000 కోట్ల అక్రమ సంపాదన సంపాదించుకునే నిజంగా అంత కెపాసిటీ ఉంటే మరి పైన ఉన్నటువంటి సీఎంలు, పిఎంలు ఇంకెంత సంపాదించుకునే వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉంటుంది. ఇక ఆయన సౌందర్య అంటే ఎప్పుడో చనిపోయినటువంటి సినీ నటి సౌందర్యకు ఈ వట్టునాగులపల్లిలో 11 నుంచి 33 ఎకరాల పొలం ఉండేదంట. దాన్ని ఆయన సోదరుని సంతకం ఫోర్జరీ చేసి, ఆయన వేలిముద్రలు ఫోర్జరీ చేసి వీళ్ళందరూ కూడా అంటే ఈయనకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఆయన పేరు మీద చేపించుకున్నారట. దాంతోపాటు సిసిఎస్ పాత భవనాన్ని కూల్చి కొత్త భవనం కట్టినప్పుడు హైదరాబాద్ సిపిగా ఆయన ఉన్నప్పుడు అక్కడ కూడా దాదాపు 8 కోట్లు ఆయన స్వాహా చేసినట్టు కూడా ఆయన చెప్పారట. మరి ఇది నిజంగానే సంచలన ఆరోపణలే. నిజంగానే మహేందర్ రెడ్డి ఇన్ని అక్రమాలకు పాల్పడ్డా అనేది నిజంగానే ఒకవేళ అది ఒకసారి విచారణ అయితే జరపాలి. ఎందుకంటే ఆయన టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నారు, ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్టులో ఉన్నారు. గతంలోనే ఈ టీఎస్పీఎస్సీ మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. ఉద్యోగాలు అమ్ముకున్నారని కానీ ఇంకా కొన్ని ఆరోపణలు, ఇక పరీక్షలు సరిగా నిర్వహించకపోవడం, పేపర్ లీకేజ్లు, చాలా ఆరోపణలు ఉన్నాయి. అలాంటి మెయిన్ ఒక ప్రధానమైనటువంటి పోస్టులో ఆయన ఉన్నారు. మరి ఇటువంటి సమయంలో ఈయన చేసినటువంటి ఆరోపణలు అయితే నిజంగానే చాలామందిలో ఆందోళన పెంచేవే. చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పనిచో ఎదురు చూస్తున్నారు. మరి ఇవన్నీ చాలా క్లీన్గా జరగాలంటే మాత్రం నిజంగానే ఒకవేళ ఆయన ఆరోపణల మీద అయితే విచారణ జరిపి జనాల్లో నమ్మకం కలిగించాల్సిన అవసరం అయితే ఉంది. దీని మీద మరి రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనము చూడాలి. ఇక